ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. ఈరోజు మన వాక్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం నుండి చివరి 58 వచనముల వరకు, 20 నుండి 28 వచనముల వరకు. మృతులలో నుండి సజీవుడిగా లేచిన క్రీస్తు యేసు, ఆయనకున్నటువంటి శక్తి, భూమిపై ఆయనకున్నటువంటి అధికారాన్ని గురించి తెలియజేయబడి ఉంది. ఒక విశ్వాసిగా రక్షించబడినటువంటి మనము, మన రక్షకుడు, మన విమోచకుడు అయినటువంటి యేసు ప్రభువు, సర్వలోక రక్షకుడు యేసుక్రీస్తుకున్నటువంటి శక్తిని గురించి, ఆయన కలిగి ఉన్నటువంటి ఆధిపత్యాన్ని గురించి, ఆయనకున్నటువంటి సమస్తమైన అధికారాన్ని గురించి ఒక విశ్వాసిగా మనకు సంపూర్ణంగా తెలిసి ఉండాలి. 23వ వచనం నుండి మనం చదువుకున్నాం. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. భూమిపైకి యేసు ప్రభువు రెండవసారి వచ్చినప్పుడు ఆయనను నమ్ముకొని మరణించిన వారందరూ సజీవులుగా లేపబడబోతూ ఉన్నారు. సజీవులుగా ఉన్న ఆయనను నమ్ముకున్న విశ్వాసులందరూ ఆయనను చేరుకొనబోతూ ఉన్నారు. ఇది జరిగాక భూమి మీద అప్పటి వరకు అక్రమంగా ఆధిపత్యంలో ఉన్న వారందరూ, దుష్ట నాయకులందరూ, బలవంతులుగా ఉన్న దుర్మార్గులందరూ, మరి ఆధిపత్యాన్ని కలిగి ఉన్నటువంటి బలవంతులుగా ఉన్న మనుషులందరినీ, వారికి ఉన్న బలమంతటిని ప్రభువైన అయిన యేసు సంపూర్ణంగా కొట్టివేయబోతూ ఉన్నాడు. భూమిపై ఉన్న కీడంతటిని, బలవంతులుగా ఉన్నటువంటి మరి దుర్మార్గులైన ప్రజల వారి యొక్క బలమును, వారి యొక్క ఆధిపత్యాన్ని, అధికారాన్ని అంతటిని సంపూర్ణంగా క్రీస్తు భూమి మీద నుండి తుడిచివేసి వారందరినీ కూడా, వారికి ఉన్న బలమంతటిని, శత్రు బలమంతటిని కూడా ఆయన పాదముల క్రింద అణిచివేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. 27వ వచనం చదువుకున్నాం. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదని సంగతి విషదమై. క్రీస్తు యొక్క రెండవ రాకడే ఒక విశ్వాసికి ఉన్నటువంటి అత్యున్నతమైన నిరీక్షణ. ఈ నిరీక్షణను కలిగి మనము ప్రతిదినము ఆయన రాకడ కొరకై ప్రార్థన చేయాలి. మరి ఆయనకు సమస్తం అంతటి మీద ఆధిపత్యాన్ని, అధికారాన్ని అనుగ్రహించింది తండ్రి అయిన దేవుడే. ఆయన తన మీద అధికారాన్ని తప్ప, అంటే తండ్రి అయిన దేవుడు తన మీద ఉన్నటువంటి ఆ యొక్క ఆధిపత్యాన్ని తప్ప తన కుమారుడైన, మన రక్షకుడైన క్రీస్తు యేసుకు సమస్తం అంతటి మీద, భూమిపై మరి ఉన్నటువంటి ఆధిపత్యాన్ని, శత్రు బలమంతటి మీద, మరి సర్వలోకం అంతటి మీద మరి క్రీస్తు యేసుకు తండ్రి అయిన దేవుడు ఆధిపత్యాన్ని అనుగ్రహించాడు. పౌలు క్రీస్తు యేసును ప్రకటించడం మాత్రమే కాదు, ఆయన రెండవ రాకడ కొరకు విశ్వాసులందరినీ మొదటి నుండి సిద్ధపరుస్తూ వచ్చాడు. ఆయన ప్రజలందరికీ ఆయన రాకడను గురించినటువంటి నిరీక్షణను కలిగించి, ఆయన రాకడ యొక్క మరి సిద్ధపాటును గురించి విశ్వాసులకు బోధించాడు. ఇక్కడ 33వ వచనం నుండి చదువుకున్నాం. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క సహవాసం ఎవరితో అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా నీతి ప్రవర్తన, మనం అనుసరించవలసినటువంటి ప్రవర్తనను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా మనం కలిగి ఉండవలసినటువంటి దేవుని జ్ఞానాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు మనకున్న ప్రయారిటీస్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రయారిటీస్ని మనం సెట్ చేసుకోవాలి. మరి దేవునికి అన్ని విషయాల కంటే మనం అత్యధికంగా ప్రాధాన్యతను ఇచ్చినప్పుడు మనం దుష్ట సాంగత్యం వల్ల కానీ, పాపం వలన కానీ మరి మనం మోసపరచబడము. మరి ఆ యొక్క
లోకానుసారమైనటువంటి జీవిత విధానాన్ని బట్టి కానీ పాపాన్ని బట్టి కానీ మనము ఆ పాపంలో పడకుండా ఆ యొక్క మోసంలో చిక్కుకొని పోకుండా మరి దేవునితో మనం సహవాసం చేసినప్పుడు ఆయనకు మొదటి స్థానాన్ని మన జీవితంలో ఇచ్చినప్పుడు తప్పకుండా దేవుడు ఈ యొక్క ప్రతి మోసం నుండి, ప్రతి దుష్టుడి నుండి, ప్రతి కీడు నుండి, ప్రతి పాపం నుండి మనల్ని తప్పకుండా తప్పించి విడిపించే దేవుడుగా మనకు తోడుగా ఉన్నాడు. 34వ వచనం ఇంకా ఈ విధంగా తెలియజేస్తుంది. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. అంటే దేవుని గురించిన అటువంటి జ్ఞానము అందరికీ లేదు. మరి ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంది దైవీకమైన జ్ఞానము అంటే? ఎవరైతే పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు చదువుతారో వారికి మాత్రమే దైవీకమైన జ్ఞానము కలిగి ఉన్నటువంటి వారుగా వారున్నారు. అయితే ప్రతిరోజు మనము దేవుని యొక్క మాటలు మన జీవితంలో విడుదలవ్వాలని కోరుకోవాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ యొక్క మాటలు మన జీవితాన్ని నిర్దేశించి మనం నడుచుకునే మార్గాన్ని మరి సరళంగా చేస్తాయని మనం నమ్మినప్పుడు దేవుని వాక్యాన్ని మనం చదవకుండా ఆయన మాటలను ఆశ్రయించకుండా ఉండలేము. మరి ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడు? మీకు సిగ్గు కలుగుటకై ఈ మాటలు రాస్తూ ఉన్నాను. అంటే దేవుని మాటలను ఆశ్రయించని విశ్వాసులుగా అనేకులు ఆ రోజుల్లో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. మరి వారు దేవుని కంటే, ఆయన మాటల కంటే, ఆయన వాక్యం కంటే అధికంగా వారి యొక్క ఆలోచనల మీద, మనుషుల యొక్క ఆలోచనల మీద ఆధారపడుతూ మనుషుల యొక్క ఆలోచనలను, వారి మాటలను అనుసరించే వారిగా అనేకులు ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజున కూడా ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చనిపోయిన వారు ఏ విధంగా తిరిగి లేపబడతారు, సజీవులవుతారని పౌలును కొంతమంది మనుషులు అడుగుతూ ఉన్నారు. అందుకు పౌలు ఉపమాన రీతిగా, అంటే వారికి అర్థమయ్యే విధంగా కొన్ని విషయాలను గురించి తెలియజేస్తూ 37వ వచనం నుండి 44వ వచనం వరకు అతడు కొన్ని ఉపమానాలను ప్రస్తావించి వారికి అర్థమయ్యే విధంగా మృతుల పునరుద్ధానాన్ని గురించి తెలియజేశాడు. 37వ వచనం చదువుకున్నాం. నీవు విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు. మరి ఇక్కడ పౌలు ఒక విత్తనం గురించిన ఉపమానం చెప్తూ ఉన్నాడు. మరి ఒక విత్తనంను మనం భూమిలో పాతినప్పుడు అది కొన్ని దినములైన తర్వాత సజీవమై భూమిని చీల్చుకొని ఏ విధంగా మొలకెత్తి అది ఒక మొక్కగా, చెట్టుగా ఎదుగుతుందో అదేవిధంగా క్రీస్తు యేసును నమ్ముకొని మరణించినటువంటి ప్రతి ఒక్క మనిషి మరి ఆయన రెండవ రాకడ వచ్చినప్పుడు, ఆయన తిరిగి భూమి మీదకి వచ్చినప్పుడు వారు సజీవులై అదే క్షణమున భూమిని చీల్చుకొని వారు పైకి లేచి ఆయనను ఎదుర్కొని పోతున్నారని పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా 41వ వచనం చదువుకుందాం. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. మరి దేవుని నోట నుండి సృష్టింపబడినటువంటి సూర్యచంద్ర నక్షత్రములను గురించి ఇక్కడ పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. మరి సూర్యచంద్ర నక్షత్రములను మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాము, వాటి ద్వారా మేలును మనం పొందుకుంటూ ఉన్నాము. అదేవిధంగా సూర్యునికి ఉన్నటువంటి మహిమ, చంద్రునికి ఉన్నటువంటి మహిమ, గొప్పతనము, నక్షత్రములకు ఉన్నటువంటి గొప్పతనము వేరువేరుగా ఉన్నాయి. అదేవిధంగా మరి సజీవుడైన దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుని యొక్క కుమారుడు, మన రక్షకుడైన క్రీస్తు యేసును నమ్ముకొని మరణమైన వారందరూ కూడా ఒకానొక దినమందు ఆయన భూమి మీదికి తిరిగి వచ్చినప్పుడు మరి వారు జీవించి ఉన్నంత కాలము వారు బలహీనులుగా జీవించి ఉండవచ్చు,
బలహీనమైన శరీరంతో మరి వారు జీవించి ఉండవచ్చు. ఘనహీనంగా అంటే ఎటువంటి ప్రాధాన్యత కూడా లేని వారుగా అతి సామాన్యులుగా ఈ భూమి మీద వారు బ్రతికి ఉండవచ్చు. అయితే యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు, వారు సజీవులుగా లేపబడినప్పుడు వారి యొక్క శరీరము ఘనమైనదిగా లేపబడుతూ ఉంది. బలమును మరి పొందుకొని మహిమ కలిగిన శరీరంగా మరి వారి యొక్క బలహీనమైన శరీరము మార్చబడబోతూ ఉంది. ఘనహీనులుగా బ్రతికినటువంటి వారు మరి సజీవులుగా లేపబడినప్పుడు క్రీస్తు యేసు ద్వారా వారు ఘనతను కలిగినటువంటి, బలమును కలిగిన అటువంటి మరి మహిమ కలిగినటువంటి వారుగా వారు క్రీస్తు యేసు వచ్చినప్పుడు లేపబడబోతూ ఉన్నారు. జీవము కలిగిన వారిగా వారు ఉండబోతూ ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మరి మృతులై మరి విశ్వాసమును కలిగి మృతులైన వారి కొరకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 48, 49 వచనాలు చదువుకుందాం. మంటి నుండి పుట్టినవాడెవడు ఎట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. అంటే ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అని అంటే, మనమందరము కూడా భూమిపై మనుషులుగా పుట్టిన వారందరము కూడా మట్టి శరీరంను పోలిన వారము, తిరిగి మట్టిలోనికే చేర్చబడుతూ ఉన్నాము. అయితే మన యొక్క మొదటి మూల పురుషుడుగా ఉన్నటువంటి ఆదాము మట్టిలో నుంచి తీయబడ్డాడు. కాబట్టే అతని సంతానంగా ఉన్నటువంటి మనం కూడా తిరిగి మట్టిలోనికే చేర్చబడుతూ ఉన్నాము. మనము మట్టికి సంబంధించిన వారంగా మనం ఉన్నామని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఎవరైతే మన కొరకు పరలోకం నుండి దిగి వచ్చాడో ఆ క్రీస్తు యేసు మట్టివాడుగా లేడు. ఆయన పరలోక సంబంధిగా ఉన్నాడు, ఆయన ఆత్మ సంబంధిగా ఉన్నాడు, ఆయన మహిమ సంబంధిగా ఉన్నాడు. అయితే ఈ మట్టి సంబంధులుగా ఉన్నటువంటి మనము ఆయనను నమ్ముకున్నప్పుడు, ఆయన తిరిగి రెండవసారి రాబోతూ ఉన్నప్పుడు ఆయనను నమ్ముకున్నటువంటి మనము ఈ యొక్క మట్టి శరీరాన్ని విడిచిపెట్టి ఆయనను మనము విశ్వసించాము. కాబట్టే మనము మహిమ శరీరంగా లేపబడబోతూ ఉన్నాము. మరి మనము ఆత్మ సంబంధంగా లేపబడబోతూ ఉన్నాము. అదేవిధంగా మృతులలో నుండి మనము పరలోక సంబంధులంగా మనం మార్చబడబోతూ ఉన్నాము. ఎందుకంటే మనం విశ్వసించిన వాడు పరలోక సంబంధి కాబట్టి. హల్లెలూయా. 57, 58 వచనాలు చదువుకున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. మరి ఇక్కడ యేసుక్రీస్తులో మనకు నిత్యము జయము ఉన్నది. మరి సమస్తము సమకూర్చి మన మేలు కొరకై జరిగిస్తానని చెప్పిన క్రీస్తు యేసు మాట వాగ్దానము మన కొరకు ఉన్నది. కాబట్టి మరి మన యొక్క ప్రయాస ఏ విధంగా ఉంది అంటే, ఈ లోకంలో విశ్వాసులుగా జీవించడమే ఒక ప్రయాసగా ఉంది. మరి ఈ లోకంలో మనము విశాల మార్గాన్ని నుండి తప్పించబడి ఆ మార్గాన్ని విడిచిపెట్టి ప్రభువు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క నీతి మార్గము, ఆ యొక్క ఇరుకు మార్గంలో ప్రతిరోజు కూడా ఎన్నో సవాళ్ళు, ఎన్నో ఆటంకాలు, ఎంతో ప్రయాసం మన కొరకు సిద్ధపరచబడి ఉంది. మరి దేవుడు ఒక పక్క మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు, ఒక పక్క దుష్టుడు మనల్ని పడగొట్టాలని, వాడి వైపు మనల్ని చేర్చుకోవాలని చూస్తూ ఉంటాడు. అయితే ఈ విధంగా మనము ప్రతిరోజు కూడా ప్రయాసతో మన జీవితాన్ని, మన జీవిత కాలాన్ని మనము మరి గడపవలసి ఉన్నది. కాబట్టి అయితే మన కొరకు ఒక వాగ్దానం ఉంది. అది ఏంటి అని అంటే, మీ ప్రయాస ప్రభువు నందు వ్యర్థం కాదు. మరి ఈ మాటను మీరు నమ్మి స్థిరంగా కదలని వారంగా మనము నిలిచి ఉండాలని, ప్రభువు నిమిత్తమై మనము ప్రతి కార్యాన్ని జరిగించాలని, ప్రభు కొరకే మనము ప్రతి విషయములో ఆయనకు నమ్మకస్తులుగా జీవించాలని ఇక్కడ రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు కానీ ప్రభు యొక్క మార్గంలో ప్రతి దినం కూడా
ఆయన కార్యాలను బట్టి, ఆయన మాటలను బట్టి, ఆయన మనకు నిర్ణయించిన జీవితాన్ని బట్టి మన నిరీక్షణ విషయంలో మనము ఎప్పుడూ కూడా ఆసక్తిని కోల్పోవద్దు అని ఇక్కడ రాయబడి ఉంది. మరి ఈ విధంగా ప్రతిరోజు మనము మన కొరకు మరణించి తిరిగి లేచి సజీవుడై మన కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళి అతి త్వరలో తిరిగి రానైనా మన రక్షకుడు, మనం నమ్ముకున్న మన యొక్క గొప్ప కాపరి మన నిమిత్తమై ప్రతిరోజు తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై నిత్యము విజ్ఞాపన చేస్తూ ఉన్న క్రీస్తు యేసు యందు విశ్వాసం ఉంచినటువంటి మనము మన యొక్క ప్రయాస ఎన్నటికీ వ్యర్థం కాదు. మనం నమ్ముకున్నటువంటి మరి మన విశ్వాసాన్ని బట్టి మనము మరణించినా కూడా మనం సజీవులంగా నిలవబడబోతూ ఉన్నాము. అంత మాత్రమే కాదు కానీ ప్రభు మన కొరకు నిర్ణయించిన ప్రతి యొక్క శాశ్వతమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకోబోతూ ఉన్నాము. ఆయనతో పాటు మనం కలిసి యుగ యుగములు ఏలబోతున్నామనే గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉండి మరి అటువంటి జీవితాన్ని, అటువంటి విశ్వాస జీవితాన్ని ప్రతిరోజు మనం కొనసాగించుదుముగాక. మే గాడ్ బ్లెస్ యూ.